వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ చికెన్ బిర్యానీ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం రెగ్యులర్గా చేసే చికెన్ బిర్యానీ ప్రాసెస్ కాకుండా ఈ బిర్యానీ ప్రాసెస్ కాస్త వేరుగా ఉంటుందండి. సో ఇక లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో, ఈ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ 600 గ్రామ్స్ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువే ఉంటే బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలండి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే పెరుగును డైరెక్ట్గా కాకుండా కాస్త ఇలా చిలికినట్టు చేసి పెరుగును వేసుకోవాలండి. ఇలా పెరుగుని చిలకొట్టి వేసుకోవటం వల్ల పెరుగు అనేది చికెన్లో ఈజీగా కలిసిపోతుందండి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, నీట్గా వాష్ చేసుకున్న పుదీనా ఆకులు, నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. చివరిగా ఒక నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇలా కలుపుకున్న చికెన్ని 1 అవర్ లేదా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. మనం బిర్యానీ వండుకునే 1/2 అవర్ ముందు బియ్యాన్ని నానబెట్టుకుందామండి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని ఒకసారి వాటర్ వేసి కడుగుతున్నానండి. మళ్ళీ ఈ నీళ్ళని వంపేసి మళ్ళీ ఇంకోసారి వాటర్ వేసి కడుగుతున్నానండి. ఇలా 2 టైమ్స్ బియ్యాన్ని కడుక్కొని మళ్ళీ ఇందులో వాటర్ వేసి ఈ బియ్యాన్ని 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తీసానండి. మళ్ళీ చికెన్ని అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. చికెన్ని అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. మనం చేసేది నాన్ వెజ్ రెసిపీ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. తర్వాత ఇందులో పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఇవి పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే మనకు బిర్యానీలో బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా, సో అందుకే ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నామండి. చూడండి, కాసేపటి తర్వాత మనకు ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మరికొన్నిటిని బౌల్లోనే ఉంచి వీటిలో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలండి. చికెన్ మొత్తం గిన్నెలో వేసాక చికెన్ అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. చికెన్ని మొత్తం ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాజీరా, కొద్దిగా దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 2 ఇలాచీలు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, చికెన్ని మొత్తం ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఈ చికెన్ ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ని కూడా ఉడికించుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాసుల వాటర్ని వేసుకుంటున్నానండి. బాస్మతి రైస్కి ఎప్పుడైనా 1/2 గ్లాస్ వాటర్ని తక్కువే వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకొని ఈ వాటర్ని మరిగించుకుందామండి. చూడండి, వాటర్ మరగడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ ఈ మరుగుతున్న వాటర్లో వేసుకోవాలండి. వీటితో పాటు కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, నీట్గా వాష్ చేసుకున్న పుదీనా, నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత నీళ్లు పూర్తిగా మరగడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మూత పెట్టేసి ఈ బాస్మతి రైస్ని ఇప్పుడు ఉడికించుకుందామండి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఆల్మోస్ట్ మనకు రైస్ కుక్ అయిపోయిందండి. కొద్దిగా వాటర్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉంచి ఈ రైస్ని ఉమ్మనిద్దామండి. ఎప్పుడైనా బాస్మతి రైస్ని ఎక్కువగా కలపకూడదండి, ఎందుకంటే బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఈలోపు మనకు చికెన్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దామండి. చూడండి, చికెన్ కూడా వాటర్ ఏమీ లేకుండా దగ్గర పడింది కదా. ఒకసారి పీసెస్ కూడా ఉడికాయో లేదో చెక్ చేసుకుందామండి. చూడండి, పీసెస్ కూడా ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఈ చికెన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. ఈలోపు మనకు రైస్ కూడా ఉమ్మి ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం అండి. చూడండి, రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన రైస్ని చికెన్లో వేసేసుకుందామండి. ఇలా చికెన్ పైన మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ మొత్తం వేసాక ఈ రైస్ని గిన్నె మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి.
ఇలా స్ప్రెడ్ చేసుకున్న రైస్ పైన మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ ఆనియన్స్ని వీటిపైన వేసుకోవాలి. తర్వాత నీట్గా వాష్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరను అలాగే పుదీనా ఆకులను వేసుకోవాలండి. దీని తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా ఈ రైస్ పైన వేసేసుకోవాలండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కొద్దిగా పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టుకొని ఆ పాలను పైనుంచి వేసుకోండి. లేదంటే కొద్దిగా పాలల్లో పసుపును వేసి లంప్స్ ఏమీ లేకుండా మంచిగా కలుపుకొని ఆ పాలనైనా ఈ రైస్ పైన వేసేసుకోండి. నేను ఇక్కడ పసుపు కలిపిన పాలను వేస్తున్నానండి. ఇలా పాలను కూడా రైస్ పైన వేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే ఒక 5 మినిట్స్ లేదా 8 మినిట్స్ ఈ రైస్ని ఇలాగే కుక్ అవ్వనివ్వండి. 8 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. అంతే అండి, మనకు బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇలా ప్లేట్లోకి వేసుకున్న బిర్యానీని ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెసిపీ రెడీ అండి. చూసారు కదా, ఈ చికెన్ బిర్యానీ రెసిపీని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు డెఫినెట్గా ఈ బిర్యానీని ట్రై చేయండి. అంతేకాదండి, ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఒక్కసారి నేను చూపించిన మెథడ్లో బిర్యానీ చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకు టైం కూడా ఎక్కువేం పట్టదండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది కూడా. సో ఇంకెందుకు లేట్ అండి, డెఫినెట్గా మీరు ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.